హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్రంలో రెండవ విడతకి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు అమలు కాబోతున్నాయి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలి అంటే ఈ పనులు తప్పనిసరిగా చేసుకోవాలని గవర్నమెంట్ ఇదివరకే అప్డేట్స్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే రెండవ విడత గ్యాస్ సిలిండర్లు ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందాం. అయితే చాలామంది మొదటి విడత డబ్బులు ఇంకా పడలేదు అని కంప్లైంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మొదటి విడత గ్యాస్ డబ్బులు మీకు ఎందుకు పడలేదు ఏంటో చూద్దాం. మీరు ఎందుకు ఎలిజిబుల్ కాదో కూడా చూద్దాం. ఈ కారణాలతో మీ సిలిండర్ రాలేదా, అవి రెక్టిఫై చేసుకోవచ్చా? రెక్టిఫై అయితే మీరు రెండవ సిలిండర్ డబ్బులు అయితే మీ ఖాతాలకు జమ అవుతాయి. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి స్త్రీలకు పేరు మీద ఉన్నా కానీ పురుషుల పేరు మీద ఉన్నా కానీ ఒక కుటుంబానికి ఒక సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు బుక్ చేసుకుంటే వారికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ స్కీమ్ని దీపం పథకం కింద ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సంవత్సరానికి 3 దఫాలుగా ఉచితంగా 4 నెలలకు ఒకసారి సిలిండర్లు అయితే పొందవచ్చు. ఇప్పుడు తాజాగా రెండవ విడతకు సంబంధించిన డేట్స్ అయితే విడుదల చేశారు. రెండవ విడత మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల వరకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ రెండవ విడత పంపిణీ అయితే చేస్తారు. అయితే మొదటి విడత గ్యాస్ సిలిండర్కి ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఇలా చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి గ్యాస్ పొందుతున్నారో అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ అప్డేట్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకోవాలి. అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, మీ ఆధార్కి ఫోన్ నెంబర్తో లింక్ చేశారా లేదా, మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ చేశారా లేదా, అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేశారా లేదా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి. ఇవి చేసుకుంటేనే డబ్బులు వస్తాయండి, లేకపోతే డబ్బులు అయితే రావు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే డబ్బులు రాని చాలామందికి గవర్నమెంట్ చెప్పే కారణం ఏంటంటే అకౌంట్ నెంబర్ కరెక్ట్గా లేవు అని చెబుతున్నారు. కాబట్టి మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి వెళ్ళి మీరు అక్కడ ఒకసారి అన్నీ క్లియర్గా తెలుసుకోండి. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే కొన్ని కారణాల చేత మనకు గ్యాస్ సిలిండర్ రాదు, ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. సో మాకు కూడా గ్యాస్ సిలిండర్ రాకపోతే ఏజెన్సీకి వెళ్ళి మేము కనుక్కున్నట్లయితే అక్కడ మాకు చెప్పిన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే మీకు గ్యాస్ సిలిండర్ రాదు. అలాగే ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్స్ తీసుకుంటున్నారో, ఎన్టీఆర్ భరోసా కాకుండా గవర్నమెంట్ జాబులు చేస్తూ రిటైర్డ్ అయ్యి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. అలాగే 1000 చదరపు అడుగుల కన్నా స్థలం ఎక్కువ ఉంటే వారికి రాదు. కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ కట్టేవారికి కూడా రాదు. సో ఫోన్ నెంబర్ కూడా తప్పుగా ఉంటే ఈ డబ్బులు అయితే రావండి. సో నా గ్యాస్ బుక్కి మా మదర్ నంబరు, మా మదర్కి నా గ్యాస్ బుక్ నంబర్కి లింక్ చేస్తున్నారు. సో ఈ కారణం చేత మాకు గ్యాస్ అయితే రాలేదు. కాబట్టి మీరు ఏజెన్సీకి వెళ్ళి ఒకసారి అన్నీ క్లియర్ చేసుకోండి. ఇకపోతే రెండవ విడతకు సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది ఏప్రిల్లో మొదలవుతుంది. కాబట్టి ఏప్రిల్లో రెండవ విడతకి సంబంధించిన డబ్బులు అనేది పొందవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు పైన ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వారికి డబ్బులు పడతాయి. సో ఒక్కొక్కరికి అమౌంట్ ఎంత పడవచ్చు అంటే కనుక దాదాపుగా 850 రూపాయలు అయితే పడవచ్చండి. ఉజ్వల యోజన పథకం కింద 19 రూపాయలు సమ్ చేంజ్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది. సో ఇకపోతే గ్యాస్ కనెక్షన్ కొత్తగా తీసుకోవాలనుకునేవారు మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీలో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే, ఏ డాక్యుమెంట్స్ అంటే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకము,
పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళితే మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తారు. అక్కడే మీరు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్ రావడం జరిగిందండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.